ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమంది కనిపించింది 8 గంటని స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసేస్తారు కదా 8 మెంబర్స్ని. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఒకరికి గ్రీన్ ఇచ్చారు, కొంతమందికి ఇద్దరికి గ్రీన్ ఇచ్చి కూడా వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది సహజంగా వాళ్ళకి ఏదైనా టాస్క్ పెట్టి పర్ఫామ్ చేయకపోతే తీసేస్తే బాగుండేది. డైరెక్ట్గా నువ్వు తీసేస్తే ఎలా అవుతుంది? అటువంటిప్పుడు నేను హోల్డ్లో పెట్టడం ఎందుకు? ఒక గ్రీన్ ఇచ్చేసి అది తప్పు కదా. వాళ్ళు ఎంతో అనుకుంటారు, 3-4 డేస్ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్లోనే వాళ్ళకి 1 గ్రీన్ వచ్చింది. వాళ్ళు 4 డేస్ వెయిట్ చేస్తారు కదా. వెయిట్ చేసిన తర్వాత 4th డే పిలిపించి లేదు నువ్వు ఇంక వెళ్ళిపోవచ్చు అని అంటే బాగోదు కదా. అటువంటిప్పుడు ముందుగానే ఇవ్వకుండా ఉంటే బాగుండేది గ్రీన్ అని చెప్పేసి నా ఉద్దేశం ప్రకారం ఇది చాలా తప్పనే అని అంటారు. నీకు 7 మందిని ఎవరిని తీసేద్దాం అనుకున్నావా? 7గురిని ఒక గ్రూప్గా పెట్టేసి దాంట్లో ఏదైనా పెర్ఫామ్ చేయమని చెప్పాలి. దాంట్లో మీ 7గురిలో ఒకళ్ళే సెలెక్ట్ అవుతారని చెప్పడం ఏదో చేస్తే బాగుండేది. ఇప్పుడు 7గురు ఉన్నారనుకోండి, వీళ్ళు 4గురిని తీసి సెలెక్టెడ్ అన్న వాళ్ళ 3గురిని తీసి ఈ 7గురు ఒక గ్రూప్గా ఏదైనా ఒక కండక్ట్ చేసి తర్వాత ఇంకా 3గురిని తీసేసి తర్వాత ఇంకొకరిని పెట్టి అలా చేసి 8 మందిని ఆట ఆడించి అయినా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోకపోతే వాళ్ళని తీసేస్తే బాగుండేది. కానీ ఏమీ లేకుండా ఇంతసేపు వెయిట్ చేయించి వాళ్ళని తీసేయడం అనేది నాకైతే నచ్చలేదు. మీరు ఎంతమందికి నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చలేదు అని అంటే నచ్చలేదు అని చెప్పేసి కామెంట్ చేయండి. ఈరోజు చూస్తే జ్యోత్స్నా రెడ్డి గారు వచ్చారు కదా. జ్యోత్స్న చాలా యాక్టివ్గా ఉన్నది, అంతా బాగున్నది. ఆవిడ ఎందుకు వచ్చామనంటే వాళ్ళ నాన్నగారి డ్రీమ్ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ముందు నుంచి కూడా బిగ్ బాస్ అనేది చాలా బాగా ఫాలో అవుతూ ఉంటారట. వీళ్ళు ఎంత వద్దన్నా ఆయన టీవీ ముందు కూర్చొని పూర్తిగా బిగ్ బాస్ అనేది పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్లో వస్తే మా నాన్నగారు అక్కడి నుంచి చూస్తారు అని అన్నది. డైరెక్ట్గా చెప్పలేదు మా నాన్నగారు లేరని. అక్కడి నుంచి చూస్తారు అక్కడ అంటే మా నాన్నగారు లేరు అని చెప్పి చెప్పడం జరిగింది. పైనుంచి చూస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. తర్వాత నీలో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటని బిందు మాధవ్ గారు అడిగినప్పుడు మా నాన్నగారు అంటే ఇష్టమో ఏ విషయంలో మీకు ఇష్టం అని చెప్తున్నప్పుడు అన్నీ అడిగినప్పుడు చాలా ఎటువంటి మొహమాటం ఏమీ లేకుండా తను ఏం చెప్పిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు ప్లస్ వాళ్ళ మదరు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు బియర్ తెచ్చారు, తాగుదాం అన్నప్పుడు తాగుతావా అని అడిగారట ఆ అమ్మాయిని కూడా. అని తాగుతావా అని చెప్పేసి అడిగారు. నేను కూర్చొని మా నాన్న నేను కలిపి వేసేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే వాళ్ళ నాన్నగారు అంత ఫ్రెండ్లీగా ఉండవచ్చు, బట్ వాళ్ళ నాన్నగారు లేకపోయినా ఆ విషయాన్ని అంత మంది మధ్యన చెప్పడం అనేది కొంచెం ఆవిడకి క్యారెక్టర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి బీరు తాగుతుందా? సహజంగా మన సమాజంలో అంతే కదా. ఆ అమ్మాయి నార్మల్ మొగడు తాగితేనే మనం తప్పుగా అనుకుంటాం. అటువంటిది ఆ అమ్మాయి తాగుతుందా? వాళ్ళ నాన్నకి ఇది లేదా, ఎలా కూర్చొని తాగిపించాడు, అది ఇలాగ చాలా మాటలు అనేది వస్తూ ఉంటాయి. బట్ వాటన్నింటికి భయపడకుండా కరెక్ట్గా తను చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఒక విషయం ఏంటంటే అందరినీ చాలామందిని కదిలించిన విషయం ఏంటంటే ఆవిడ ఏమైందంటే వాళ్ళ నాన్న ఫోటో దగ్గర కూర్చొని గంటలు కూర్చొని మాట్లాడుతూ అలాగే ఏడ్చేస్తాను నేను బాగానే ఆయన చెప్పి తర్వాత వాళ్ళ నాన్నగారితో అంటూ ఉన్నదట, నాన్న మీ వాయిస్ నేను మర్చిపోతున్నానేమో అని చెప్పేసి. నిజంగా చూసినప్పుడు చాలా చాలా బాధ అనేది అందరికీ అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఉంటాము, మనం వాయిస్ అనేది మనం ఎప్పుడు రికార్డ్ చేసుకోం. అంటే ఇప్పుడు యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్స్ వచ్చేసాయి అనుకోండి, కానీ ఎవరికైనా తెలివి ఉండదు. కొన్నింటిని మనం వాయిస్ని రికార్డ్ చేసుకోవాలి, ఉంచుకోవాలి, లైఫ్ టైం మెమరీ కింద ఉంటుంది అని చెప్పేసి చెప్పినప్పుడు చాలా బాగున్నట్టయితే అనిపించింది అనమాట ఆవిడది. ఆ తర్వాత దీనికి ఎవరంటే బిందు మాధవ్ గారు ఒక్కళ్ళే రెడ్ ఇచ్చారు. తర్వాత మిగతా వాళ్ళందరూ గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఈవిడికి బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చినప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే ఇంకా నేను చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు. కానీ ఈవిడని మళ్ళీ 8 మందిలో పంపించేశారు. మరి అటువంటిప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయడం ఎందుకు? 2 గ్రీన్లు ఇచ్చి తర్వాత నువ్వు వద్దు అని చెప్పేసి పంపించడం ఎందుకు? నాకు అసలు అర్థం కాలేదు అది. మరి మ్యారీడ్ అని చెప్పేసా ఏంటో మరి తెలియదు. తర్వాత ఏంటంటే ఫుటా వచ్చాడు జపాన్ నుంచి. అసలు ఆయన ఎందుకు పిలిచారో నాకు అర్థం కాదు. ఎందుకంటే దాంట్లోని అసలు మనకు అప్లికేషన్లోనే ఉన్నది ఓన్లీ ఇండియన్సే అలౌడ్ అని చెప్పేసి. అటువంటిప్పుడు జపాన్ నుంచి తీసుకొని వచ్చి పాపం రావడానికి పోవడానికి ఫ్లైట్స్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. 4 డేస్ స్టే చేసి ఉంటాడు కదా. అనవసరంగా తనకు ఖర్చు ఎందుకు తెచ్చుకున్నాడో చాలా నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి అతను మాట్లాడిన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే కంఠస్థ పెట్టుకొని ఒక 4 సెంటెన్స్ చదువుకొని వచ్చినట్టుగా అనిపించింది. దీనికి ఏంటంటే పూర్తిగా వీళ్ళు ఫుటాయించడానికి దీనికి ఏంటంటే ఓన్లీ అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, మిగతా వాళ్ళందరూ రెడ్ ఇచ్చేస్తారు. ఆయన అలాగనా 8 మందిలోంచి తీసేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే అభిజ్ఞ వచ్చింది. ఈ అభిజ్ఞ బాగుంది, వెరైటీగా అనిపించింది. ఏంటంటే అమ్మాయి దీని కింద నార్మల్గా వచ్చింది కదా. వచ్చిన తర్వాత నువ్వేం చేస్తూ ఉంటావు అంటే డాన్స్ చేస్తానని అన్నది. శ్రీముఖ్ గారు ఏమిటంటే 2 గుండాలు తెచ్చుకో అని చెప్పి 2 గుండాలు తెచ్చుకుంది. దాంట్లో వాటర్ పోస్తూ ఉన్న బ్యాలెన్స్ చేసుకొని బాగానే ఉంది.
కుండలు పట్టుకొని కూడా డ్యాన్స్ ఏమంటే చాలా బాగా డ్యాన్స్ అది చేయడం జరిగింది. డ్యాన్స్ అది బాగానే చేసింది. చేసిన తర్వాత ఆవిడని ఏమన్నారంటే స్టేట్లో ఆవిడ 12th క్లాస్ టాపర్ అట. టాపర్ అయినప్పుడు రాసావా ఇంజనీరింగ్ వాటికని అంటే అప్పుడు నవదీప్ ఏమంటే నేను రాసాను సెలెక్ట్ అయ్యానంటే నేను రాయలేదని చెప్పి చాలా స్పాంటేనియస్గా చాలా బాగా. ఎందుకంటే రాయలేదంటే అప్పుడు ఏదో హెల్త్ ఇష్యూస్ రావడం వలన నేను రాయలేకపోయాను. తర్వాత నేను యాంకర్ అయ్యాను అని చెప్పేసి అంటే అయితే యాంకర్గా నువ్వు వెళ్ళని అడుగు గ్రీను రెడ్ అవన్నీ అని అడిగితే అందరినీ అడగడం జరిగింది. జరిగిన తర్వాత దీనికి ఏంటంటే నవదీప్ రెడ్ ఇచ్చారు, కానీ అభిజిత్ ప్లస్ బిందు మాధవ్ గారు అయితే గ్రీన్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హేమంత్ ఏంటంటే ఇతని క్యారెక్టర్ ఒకటి ఎందుకో డిఫరెన్స్గా నాకు ఎందుకో అనిపిస్తూ ఉన్నది. ఏమన్నాడంటే ఫస్ట్ వచ్చాడు, వచ్చిన తర్వాత డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ చేసిన తర్వాత కూర్చుండిపోయి ఏమైనా అన్నాడంటే నేను ఏంటి కూర్చున్నామనంటే నేను అలసిపోయానని చెప్తున్నాడు. ఈ మాత్రం దానికి అలసిపోతే నువ్వు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళినప్పుడు నువ్వు ఎంత అలసిపోవాలి కదా, ప్రతిసారి గేమ్స్ ఉంటాయి వాళ్ళు వీళ్ళు అన్న మాటలు చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా అలసిపోతావు కదా నువ్వు అని చెప్పేసి అన్నాడు. లేదు 4 days నుంచి నేను అలసిపోయాను అది ఇది అని చెప్పేసి అన్నాడు. అయితే 4 days నీ కోపం వస్తుందనంటే నాకు కోపం వస్తుందనంటే అయితే నువ్వు 4 days నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు కనుక నీ కోపాన్ని ప్రదర్శించు అంటే ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి చాలా బాగానే కోపాన్ని అది చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరు ఇష్టం ఉండదు అని అంటే వాళ్ళ ఫాదర్ అంటే నాకు ఇష్టం ఉండదని చెప్పడం జరిగింది. ఎందుకంటే అతను ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వాళ్ళ ఫాదర్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ, తర్వాత ఏదో అవ్వడం వలన ఆయనని జాబ్లోంచి ఏదో ఫ్రాడ్ చేశారని చెప్పేసి అనడం వల్ల హేమంత్ వాళ్ళ ఫాదర్ని ఏంటంటే జాబ్లోంచి తీయడం జరిగింది. తర్వాత జైలుకి వెళ్ళారు. బెయిల్ మీద నుంచి వాళ్ళ సిస్టరు ప్లస్ వాళ్ళ మదరు ఇడిపించుకొని వచ్చారంట. వచ్చిన తర్వాత కూడా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం అది జరిగింది. డిఫరెంట్గా బిహేవ్ చేయడం అని అంటే కొంచెం మెంటల్గా కొంచెం ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. దానికి కారణం కూడా వాళ్ళ ఫాదరు సిస్టరు వీళ్ళని అని చెప్పి బ్లేమ్ చేస్తాడు. అది నాకు నచ్చదు, అందుకని చెప్పి ఇంట్లో ఉన్న మాట్లాడు అది ఇది అని అన్నారు. అప్పుడు బిందు మాధవ్ గారు ఏమంటే ఫోన్ చేసి మాట్లాడానంటే వాళ్ళ ఫాదర్ నెంబర్ కూడా ఫీడ్ చేసుకోలేదా మొబైల్లో. కొంచెం ఎందుకునో నాకు నమ్మదగ్గగా అనిపించలేదు. సరే మీ మదర్కి ఫోన్ చేసి నువ్వు మాట్లాడని చెప్పి అన్నానండి. వాళ్ళకి మదర్ చేసి వాళ్ళ ఫాదర్తో మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడారు. నాలో నేనంటే ఇష్టమా అంటే ఇష్టం అని చెప్పేసి చాలా బాగానే వాళ్ళ ఫాదర్ వాయిస్ కూడా చాలా బాగున్నది, బాగానే మాట్లాడారు. అంటే నేను ఉండగా ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడమని చెప్పడం కొంచెం తేడాగా అనిపించింది నాకు హేమంత్ కేసు అయితే. బట్ హేమంత్కి ఏంటంటే బిందు మాధవ్ గారే గ్రీన్ ఇచ్చారు, కానీ నవదీప్ అభిజిత్ ఇద్దరు అయితే రెడ్ ఇచ్చేశారు. కానీ ఈయన మాత్రం ఉన్నాడనమాట, 15లో సెలెక్ట్ అవ్వడానికి ఉన్నాడు. తనతో తీయలేదు. హేమంత్ బాగానే పర్ఫామ్ కూడా చేస్తున్నాడట. మరి ఇంతవరకు ఆటలో వచ్చిన అప్డేట్ల ప్రకారం నేను చెప్తున్నాను. తర్వాత ప్రియాంక గారు వచ్చినప్పుడు ప్రియాంక గారు ఒక యాంకర్ అంట. యాంకర్గా ఉండి చాలా బాగానే ఒక్కొక్కరి గురించి చెప్పడము మాట్లాడడము అది చేయడం అయితే జరగడం జరిగింది. వీటన్నింటికన్నా ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మొత్తం టోటల్ టాప్ 3లోకి వెళ్ళిపోయింది ముగ్గురు. ఏంటంటే చరణ్, అమను, తర్వాత రాజ్ కుమారి. ఈ ముగ్గురు ఏంటంటే టాప్ 15లోకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఎంతమంది 26 మెంబర్స్ ఉన్నారు. ఈ 26 మెంబర్స్లో నుంచి 8 మందిని డైరెక్ట్గా వీళ్ళు ఎలిమినేట్ చేసేసారు. అంటే వాళ్ళ ఫుటేజ్ కానీ ఎందుకు ఎలిమినేట్ చేస్తారని కారణాలు కానీ ఏమీ అసలు లేవు. కానీ 8 మందిని నువ్వు రిజెక్ట్ చేసేటట్టు ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు, గ్రీన్ అనేది ఎందుకు ఇవ్వడం అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే గ్రీన్ ఇచ్చి వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో గేమ్స్ పెడతారు దాంట్లోనే మళ్ళీ ఏమైనా మాట్లాడమంటారు. ఆ టైంలో మన పర్ఫార్మెన్స్ చూపించుకుందామని చెప్పి అనుకుంటారు కదా. కిందసారి చూడండి శ్రీజాకి ఒక గ్రీన్ వచ్చింది అంతే. హోల్డ్లో ఉండగలుగుతాడు, గేమ్స్ అది ఆడడం వల్ల ఆయన బిగ్ బాస్లో కూడా వెళ్ళగలిగింది శ్రీజ. అలాగే వీళ్ళలో కూడా ఎవరో ఒకరు వెళ్ళొచ్చు కదా ఆ విధంగానే. కానీ డైరెక్ట్గా వీళ్ళు ఎలిమినేట్ చేసేసారు. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎంతో హోప్స్ పెట్టుకొని 4 days అక్కడ వెయిట్ చేసి అన్నీ ఉండుంటారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కి అందరికీ చెప్తూ ఉంటాను నేను హోల్డ్లో ఉన్నాను, సెలెక్ట్ అవుతాను, ఇప్పుడు బాగా పర్ఫామ్ చేస్తాను ఎంతలాగా అని చెప్పి అంటే ఆశ పెట్టి వద్దన్నట్టు అనగా నాకు అనిపించింది. మరి మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తుంది కాదనిపిస్తుంది చెప్పండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరేం చేయాలి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేస్తే వీడియో రీచ్ అనేది పెరుగుతుంది అంతే. దానివల్ల ఏమి లేదు, మీకు ఒక్క పైసా డబ్బులు ఖర్చు లేకుండా మీరు లైక్ సబ్స్క్రైబ్ అనేది చేయొచ్చు. వీలైతే పక్కన హై బటన్ వస్తుంది, లైక్ చేసినప్పుడు హై బటన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయడం వల్ల హైప్ చేయడం వల్ల ఒక వీడియో ముందుకు అనేది వెళ్తుంది అంతే, అంతకంటే ఇంకేమీ లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.